వీక్షకులందరికీ నమస్కారం. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలా? ఒకవేళ ఒకరినొకరు గౌరవించుకోవాలంటే అది ఏ విధంగా ఉండాలి? ప్రేమ అభిమానం అనేది ఏ విధంగా పంచుకోవాలి? ఇలాంటి విషయాల గురించి మనకి సవివరంగా తెలియచేయటానికి మనతో ఉన్నారు ప్రముఖ క్వాంటమ్ హీలింగ్ ఎక్స్పర్ట్, అలాగే కోచ్ అయినటువంటి శ్రీ చాన్షా గారు. ఈ క్వాంటమ్ హీలింగ్ ద్వారా ఒకరినొకరు ఎలా గౌరవించుకోవచ్చు అనే విషయం వారి ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే చాన్షా గారు. నమస్తే మ్యామ్. చాన్షా గారు, నిజంగా అండి ఈ రోజుల్లో చాలామందికి మేము కాపురాలు చేస్తుంటారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు, అంటే సిల్వర్ జూబ్లీలు, గోల్డెన్ జూబ్లీలు అలాంటివన్నీ కూడా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఒకరినొకరు గౌరవించుకోవడం అంటే ఏంటి? ఇన్నాళ్ళు అయిపోయింది, ఇట్లా ఇంకా ఏం గౌరవం ఉండాలి, ఇప్పుడు దాకా గడిచిపోయింది కదా అంటూ మాట్లాడే వాళ్ళు ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడానికి భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి, ఎలా ప్రేమించుకోవాలి, ఎలా అంటే ప్రేమ లేకుండా చేసుకున్నారా అని మళ్ళీ క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయటం కూడా ఒక ఆర్ట్. అట్లాగే ఏదైనా సరే పంచుకోవటం కానీ ఇవన్నీ కూడా క్వాంటమ్ హీలింగ్ ద్వారా, అంటే వాళ్ళ లైఫ్ బాగుండాలనే ఉద్దేశంతో, అంటే ముందు మ్యారేజ్కి కౌన్సిలింగ్ తీసుకోవాలి అన్నారు. అట్లాగే మ్యారేజ్ తర్వాత, మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇట్లాంటి క్వాంటమ్ హీలింగ్ ద్వారా వాళ్ళ లైఫ్ని ఇంకొంచెం హ్యాపీగా గడపడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? ప్రప్రథమంగా ఏంటి అంటే సృష్టిలో 2 పదాలు, ద్వయ అద్వయ. ద్వయ అద్వయ, ద్వైతం అద్వైతం. ద్వయ అద్వైత, రైట్. ఖురాన్లో ఒక ఆయత్ ఉంటుంది, నాకు వర్స్ ఉంటుంది, హలకల్ అజ్వాజ్ మిమ్మా తుమ్మితుల్ అర్జు. అంటే ఈ భూమి మీద ఏమి సృష్టింపబడినా ద్వయం, జోడీగా పుట్టింపబడ్డాయి. జోడి, ఓకే, ఒకటి కాదు, సృష్టి అంతా జోడీగా జరిగింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అద్వైత, ఒక దాంట్లో నుంచి 2గా విడిపోయాయి. ఈ రెండిటి పర్పస్ ఏంటి? ఒక టైంలో మీరిద్దరు కలిసి అద్వైత కండి, ద్వయముగా ఉన్న వాళ్ళు అద్వైతం ఒకటయ్యి మళ్ళీ ఇంకో సృష్టి ద్వారా నెక్స్ట్ జనరేషన్ ని స్టార్ట్ చేయండి. సో ద్వైత అద్వైత. సో అర్ధ నారీశ్వర, శివుడు పార్వతి, ఈ వేరు వేరని మనం అనుకుంటున్నాం, కానీ వచ్చింది ఒకే శక్తి నుంచి. ఈ రెండు ఎందుకు కలుస్తాయి అంటే నార్త్ సౌత్ ఒక ఎనర్జీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అక్కడే జనరేట్ అవుతుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అవటం కోసమే ఈ నార్త్ అండ్ సౌత్, రైట్. ఇక్కడ నార్త్ గొప్పదా సౌత్ గొప్పదా? నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంది కదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ మ్యాటర్ దేని రోల్ దానికి ఉంది, రైట్. సౌత్ ఈజ్ ఫర్ నార్త్, నార్త్ ఈజ్ ఫర్ సౌత్. శివుడు ఈజ్ ఫర్ పార్వతి, పార్వతి ఈజ్ ఫర్ శివుడు. భర్త ఈజ్ ఫర్ భార్య, భార్య ఈజ్ ఫర్ భర్త. ముందుగా వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవేర్నెస్ ఏంటి అంటే ఐ ఆమ్ ఫర్ దట్ పార్ట్నర్ అండ్ దట్ పార్ట్నర్ ఈజ్ ఫర్ మీ. బోత్ ఆఫ్ అస్ ఏక శరీర, మేమిద్దరం కలిస్తేనే ఒక కంప్లీట్ బాడీ అవుతుంది. ఇది అద్వైతం, రైట్. సో పెళ్లికి ముందు ద్వయముగా ఉన్నాం, ఆమె ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను, లేదా నేను ఎక్కడ ఉన్నాను, ఆయన ఎక్కడ ఉన్నాడు. పెళ్లితోటి మేమిద్దరం ఒక శరీరంగా వచ్చాము. సో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరం ఒకటే. ఇంకా చెప్పాలి అంటే నాలో సగం అక్కడ ఉంది, నాలో సగం అక్కడ ఉంది, నాలో సగభాగం అక్కడ ఉంది. సో ఆ సగభాగాన్ని నేను గౌరవించుకుంటేనే నన్ను నేను గౌరవించుకున్నట్టు. మీరు గమనిస్తే మీలో ఉన్న సగభాగాన్ని అక్కడ 4 గోడల మధ్య మీరు గౌరవిస్తేనే సమాజంలో మీకు గౌరవం దక్కుతుంది. ఇది చాలా గొప్ప మాట అండి. మీరు గమనించి చూసుకోండి, నమ్మకండి, గుడ్డిగా నమ్మకండి. ఇతను మహిళా పక్షపాతి, లేదా ఇతను మగవాళ్ళ పక్షపాతి, ఈ పేర్లు నాకు, ఈ టైటిల్స్ నాకు కింద కామెంట్లో రాయకండి. సో అందరం కలిస్తేనే ఇట్స్ కంప్లీట్ యూనివర్స్ అనేది తయారవుతుంది, రైట్. సో నాలో ఉన్న ఆ భాగాన్ని నేను ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి గౌరవించుకున్నానో, రియల్లీ ఐఎమ్ గెటింగ్ ద మీనింగ్ ఆఫ్ హూ యామ్ ఐ, నేను ఎవరు, నాలో ఉన్న మిగతా ఆ భాగాలు ఎక్కడ ఉన్నాయి. నా తల్లి దగ్గర కొంతుంది, తండ్రి దగ్గర కొంతుంది, కొడుకు దగ్గర ఉంటుంది, ఫ్రెండ్ దగ్గర కొంతుంది, భార్య దగ్గర కొంటుంది. ఈ భార్యాభర్తల స్థానం చాలా గొప్పదండి. సో అక్కడి నుంచి ఇఫ్ యూ అబ్జర్వ్ ద రిలేషన్షిప్స్, అదర్ థింగ్స్ దే కమ్ దే గో. ఒక యాత్రికుడు లాంటి పాత్ర తీసుకొని వస్తుంటాయి, యాత్రలో ఒక పాత్రలు అవన్నీ. కానీ భార్యాభర్తలు మాత్రం కలకాలం. అండ్ ఇంకా చెప్పాలంటే కొన్ని తరాలు, కొన్ని జన్మలు, ఐ మీన్ టు సే కొన్ని జన్మలు అని కూడా చెప్పచ్చు, రైట్. ఓకే. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే నేను మళ్ళీ చెప్తాను, నాకు భార్యాభర్తలుగా చేయాల్సిన పని ఏంటి అంటే రోజులో ఏదో ఒక టైంలో జస్ట్ ఇంత డిస్టెన్స్లో ఇద్దరు నిలబడి మాట్లాడుకోకండి,
నో టాకింగ్స్, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ హృదయంతో మాట్లాడుకోవాలి. ఓ ఇప్పటివరకు నోటితో మాట్లాడుకున్నారు, బాగా పోట్లాడుకున్నారు, అయినగా ఆ పోట్లాటలు చాలు, ప్రేమలు కావాలి ఇప్పుడు. సో ఇప్పుడు ప్రేమ కావాలంటే మాటలు మాట్లాడుకోవటాలు లేవు. ఇంత ఎదురెదురుగా ఇంత డిస్టెన్స్లో నిలబడండి, రైట్? జస్ట్ పుట్ యువర్ హార్ట్ ఆన్ ద అదర్ పార్ట్నర్, అంటే భార్య భర్త హృదయం మీద, భర్త భార్య హృదయం మీద, ఇంత డిస్టెన్స్లో. దెన్ ఐ టు ఐ కమ్యూనికేషన్, కళ్ళతో కళ్ళు ప్రేమించుకోండి, టచ్ చేయాలండి, హార్ట్ టచ్ చేయాలా? టచ్ అవ్వాలి. అంటే వాళ్ళ మీలో heart సగభాగం వీళ్ళు అక్కడ వీళ్ళు ఉంది. Yeah. టచ్ అవ్వాలి. ఓకే. సో రైట్, దిస్ ఈజ్ హార్ట్ సెంటర్. మామూలుగా గుండె ఇక్కడ ఉంటుంది, అది గుండె బ్లడ్ ప్యూరిఫై చేసేది. నేను మాట్లాడేది హృదయ స్థానం, ఎనర్జీ, హార్ట్ ఎనర్జీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ టచ్ చేసి జస్ట్ ఐ టు ఐ ఈ విధంగా కమ్యూనికేట్ చేయడం ప్రాక్టీస్ చేయండి. రోజుకు 1 నిమిషం ఖచ్చితంగా. వాళ్ళ హృదయం వీళ్ళు, వీళ్ళ హృదయం వాళ్ళు. ఏం మాట్లాడాలనుకున్నారో ఈ కళ్ళతోటి మాట్లాడండి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. సో ఇంపార్టెంట్ ఏదో నేను చెప్పాలనుకుంటున్నాను, లేదు నన్ను ఈ వీకెండ్కి నన్ను ఎక్కడికన్నా తీసుకువెళ్ళు బయటికి, లేదా ఈ వీకెండ్కి నాకు మంచి రెస్టారెంట్లో అన్నం తినిపించు, లేదంటే ఈ పండగకి నాకు ఈ డ్రెస్ కావాలి, ఈ జ్యువెలరీ కావాలి, వాట్ ఎవర్ యు ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ కదా, హృదయంలో నుంచి కళ్ళతోటి కమ్యూనికేట్ చేయండి. ఎప్పుడైతే మీరు చెప్పిన మాట అవతల వాడికి అర్థమైందో మీరు ఇద్దరు నిజమైన భార్యాభర్తలు. అప్పుడు ఇప్పటి వరకు బయట లోకం కోసం మీరు భార్యాభర్తలు, నిజమైన భార్యాభర్తలు హార్ట్ టు హార్ట్ కమ్యూనికేషన్, ఐ టు ఐ కమ్యూనికేషన్. సో రాత్రిపూట భోజనం చేసేసిన తర్వాత ఖచ్చితంగా 1 minute ఇది ప్రాక్టీస్ చేయండి, కంపల్సరీ ఇది ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మీ ఒక స్టెప్ ముందుకు వెళ్ళండి, రైట్? దీంట్లో ఏమవుతుంది, ఐఎమ్ ఎక్నాలెడ్జింగ్ మై హాఫ్ ఈజ్ దేర్, యు ఆర్ మై హాఫ్, యు ఆర్ మై బెటర్ హాఫ్. అందుకే బెటర్ హాఫ్ అనేది. సో నాలోని బెటర్ హాఫ్ నువ్వు అనే ప్రేమని, గౌరవాన్ని ఇచ్చాడు. ఆమెకు కావాల్సింది అది, అతనికి కావాల్సింది అది. అంటే ఒకరినొకరు గౌరవించుకుంటేనే వారి జీవితం, చుట్టూ ఉన్న వాళ్ళ జీవితం కూడా బాగుంటుంది. అందుకేనానండి మనకి శివుడు పార్వతి అర్ధనారీశ్వరులని అక్కడ ఆల్రెడీ ఇచ్చేశారు. అలాగే మహావిష్ణువు లక్ష్మీదేవిని ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇంకా అసలు శ్రీరాములంతటి వారు సీతాదేవికి, వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళకి తెలిసిపోతుంది, వీళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలిసిపోయి, వాళ్ళకి కమ్యూనికేషన్ ఏమి లేకున్నా కూడా హృదయం ద్వారానే అన్నీ తెలిసిపోతాయి అంటూ ఉంటారు. మారువేషంలో విలన్ వచ్చినా. అవునండి, నిజంగా గొప్ప మాట చెప్పారు. చాలా చాలా మంచి విషయాలు. అయితే ఇంకా ఎక్కువగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము మారాలి అనుకుంటున్న వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఈ కౌన్సిలింగ్ ద్వారా కానీ, మీ హీలింగ్ ద్వారా కానీ, క్వాంటమ్ హీలింగ్ ద్వారా ఇంకొంచెం వాళ్ళ లైఫ్ బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా బయటికి చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి. వాళ్ళు ఇలా కౌన్సిలింగ్లో మనల్ని ఒక పితృస్థానంలో, ఒక గురుస్థానంలో నమ్మి వాళ్ళు మనతో పంచుకుంటారు కాబట్టి అవి ఏంటో మనకు తెలుస్తాయి. సో ఇద్దరు బోత్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, శివుడు పార్వతి ఇద్దరు కూర్చొని అక్కడ వాళ్ళు చెప్తే అవన్నీ కక్కేసేయాలి. ఏవైతే ట్రామాలు ఉన్నాయో ఆ ట్రామా మొత్తం రిలీజ్ అయిపోవాలి, కంప్లీట్ రిలీజ్ అయిపోవాలి. అందుకే వర్క్షాప్స్లో చెట్ల దగ్గర తీసుకెళ్తాం. చెట్లకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ చెట్లని వాటేసుకుని మన అన్ని వాటికి ఇచ్చేసేస్తే వాటి నేచర్ అది, మనలో ఉన్న ఈవిల్ అన్ని అవి తీసుకుంటాయి, అవి తిరిగి ఆక్సిజన్ మంచి మనకి ఇస్తుంది, హై ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి. అలా వాళ్ళ ట్రామా అంతా మనం రిలీజ్ చేసి వాళ్ళ లైఫ్కి కావాల్సిన, అంటే ఆ కపుల్కి కావాల్సినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఏముందో ఆ టెక్నిక్స్ అన్ని వాళ్ళకి ఇంబేబ్ చేస్తాము. మంచి హ్యాపీ లైఫ్. ఎందుకంటే ప్రతి ఇల్లు సంతోషంగా ఉంటేనే దేశం సంతోషంగా ఉంటుంది. ఎక్కడ ఏమాత్రం ఈజ్ లేదో, ఆ లవ్ లేదు, ఆ ఈజ్ లేదు బంధాల మధ్య, దట్ ఈస్ డిసీజ్ అంటే అది. ఆ వ్యాధి సమాజానికి ఒక గాయంలాగా తయారవుతుంది, దేశానికి ఒక భూకంపంలాగా, వరదల్లాగా వస్తుంది. ఒక ఇంట్లో ఒక మహిళ, స్త్రీమూర్తి, సాత్విక, తామసిక, రాజసిక 3 కలిసి దానికి ఈశ్వరతత్వం ఇస్తే స్త్రీ, ఆ మహిళ ఆనందంగా గౌరవింపుతో ఎత్ర నార్యస్తు పూజ్యంత్రి రమ్మంతే తత్ర దేవత అన్నట్లుగా ఉంటుందో సమాజం చక్కగా ఉంటుంది. ఆమెకి ఎక్కడైనా అగౌరవం అనే బాధ, విలువ లేదనే బాధ వచ్చింది అంటే ఇంటికే కాదు సమాజానికి, దేశానికి మంచిది కాదు. స్టార్ట్ చేయండి. గొప్ప మాట చెప్పారండి, చాలా మంచి మాట చెప్పారు. ఎన్ని తరాలు గడిచినా కొంతమందికి ఏంటంటే స్త్రీని ఎప్పుడూ కూడా 2వ స్థానంలోనే ఉంచటం, ఇంటికే పరిమితం అంటాం, వంటింటి కుందేలు అంటాం, ఇట్లాంటి రకరకాలు చెప్తుంటారు. కానీ రాజ్యాలు ఏలిన వాళ్ళు మాత్రం నిజంగా వాళ్ళ రాజ్యాల్లో ఉన్నటువంటి పిల్లలు, అంటే ఉన్న
సమాజం మొత్తాన్ని వాళ్ళ కన్నబిడ్డల్లాగా పరిపాలించిన మహారాణులు ఉన్నారు. వాళ్ళ పరిపాలన ఎన్ని సంవత్సరాలు ఉందో అన్ని సంవత్సరాలు వాళ్ళు చాలా బాగా పరిపాలించారు రాజుల కంటే అనేది కూడా మన చరిత్రలో ఉంది. నేను చెప్పేదేమీ కాదు. నిజంగా తల్లి లాలన, తండ్రి పాలన ఈ 2 పిల్లలకి చక్కగా చెప్పారు. ఉంటేనే సమాజంలో సరైన యువత ముందుకొస్తుంది. మంచి సమాజం ముందుకొస్తుంది. మంచి దేశం అనేది బాగుపడుతుంది. నిజంగా గొప్ప మాటలండి. మీ దగ్గర నుంచి ఇంకా ఇంకా కూడా నేర్చుకోవాల్సిన చాలా ఉంది. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, ఒకరినొకరు భార్యాభర్తలు ముఖ్యంగా ఒకరినొకరు ఎందుకు గౌరవించుకోవాలి, ఈ గౌరవించుకోవటం లేదా ప్రేమని ఇచ్చిపుచ్చుకోవటం, అభిమానాన్ని పంచుకోవడం అన్నీ కూడా క్వాంటమ్ హీలింగ్ ద్వారా ఏ విధంగా జరగవచ్చు. అలాగే మీకేమైనా సమస్యలు ఉంటే కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి నేరుగా వారితో మాట్లాడి మీకున్న సమస్యల పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు. నమస్తే.